హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము సింపుల్గా చాలా తక్కువ ఖర్చులోని శారీస్కి కానీ బ్లౌజెస్ కానీ మిర్రర్ ఫ్రేమ్స్ అనేవి తయారు చేసుకుంటామండి. ఇది మనకి 3 రూపీస్ ఆర్ 4 రూపీస్ పడుతుంది షాప్ని బట్టి. అంటే 3 తీసుకున్నాం అనుకోండి 10 రూపీస్ పడుతుంది. అండ్ చాలా తక్కువ రేట్లోనే పడతాయి. మనకు కావాల్సిన అన్ని కలర్స్ తీసుకోవచ్చు ఇందులో. దీనికి మనము ఫ్రేమ్ తయారు చేసుకునేందుకు ఫస్ట్ కొద్దిగా దారం తీసుకొని ఇది కొంచెం మనము సూదికి ఇటు సైడ్ ఎక్కించేసుకోవాలి. తర్వాత ఫింగర్కి ఈ విధంగా మీకు లావుగా కావాలంటే కొంచెం ఎక్కువ చుట్లు చుట్టుకోండి, లేదు సింపుల్గా ఉంటే చాలు అనుకుంటే ఒక 4-5 రౌండ్స్ అట్ట చుట్టేసుకోండి. తర్వాత సూదిని రివర్స్లో అంటే దారం ఉండే వైపు, అంటే దారం ఎక్కించే హోల్ ఉంటుంది కదండి, అటు సైడ్కి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ముడిలాగా పడేట్టుగా ఈ విధంగా వేసుకోండి. సూది వైపు అయితే మనకు గుచ్చుకుంటుంది కదా ఫింగర్స్కి, సో ఇలా రివర్స్లో వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోండి. సైడ్కి డిజైన్ అనేది వస్తుంది మనకి. ఇక్కడ చూడండి, ఇలా మీకు దారం అనేది మిడిల్లోకి రావాలి. ఇలా దారం సైడ్కి కాకుండా దారం మిడిల్లో హోల్ లాగా వచ్చేసి ఇలా చుట్టుకునేట్టుగా పెట్టేసుకోవాలి. నేను మొత్తం పెట్టేసాను చూడండి. మొత్తం లాస్ట్ వరకు కూడా ఇలాగే చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే కామెంట్లో తెలియచేయండి. రీయూజ్డ్ ఐడియాస్, క్రాఫ్ట్, ఇలాంటి మేకింగ్ ఐడియాస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి. మీకు కావాలంటే తప్పకుండా అయితే షేర్ చేస్తాను. మీకు ఏవి కావాలన్నా కూడా కామెంట్లో తెలియజేయండి, తప్పకుండా అవన్నీ షేర్ చేస్తాను మీతో. ఇక్కడ ఫ్రేమ్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫింగర్ని ఇలా చుట్టుకోవాలి. ఆల్రెడీ నేను టాబ్లెట్తో కూడా పెట్టాను. ఈ వీడియోకి ముందు కానీ వీడియో తర్వాత కానీ అది కూడా వస్తుంది. కావాలంటే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. చూడండి, సింపుల్గానే చేసుకోవచ్చు, పెద్ద కష్టం ఏమి ఉండదు. ఖాళీ టైంలో ఈ విధంగా చేసి పెట్టేసుకున్నప్పుడు ఒకరోజు ఫ్రేమ్స్ అన్నీ చేసేసుకొని ఒకరోజు అంటించేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రేమ్స్ అనేవి మనకి ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. బయట షాప్స్లో దొరుకుతాయి కదా అనుకుంటారేమో, షాప్స్లో దొరికేటివి మనకు కొంచెం అమౌంట్ అనేది ఎక్కువ పెట్టాల్సి వస్తుంది కదండి. ఇక్కడ 10 రూపీస్ అంటే 3 రూపీస్ 4 రూపీస్ ఒక కలర్ థ్రెడ్ అయితే దాంతో మనకు ఆల్మోస్ట్ ఒక 10-15 అయితే ఫ్రేమ్స్ వస్తాయి. 3-4 రూపీస్కి 10 అంటే తక్కువే కదండి. తర్వాత ఇలా మిడిల్లో నుంచి రానిచ్చేసి దాన్ని థ్రెడ్ని లాగేయాలి. అంటే మనకి అది ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా గ్లూతో కూడా పని ఉండదు ఇందులో. ఈ విధంగా మనకు కావాల్సిన ఫ్రేమ్స్ తయారు చేసుకోవాలండి. జస్ట్ నేను ఒక 2 చూపిస్తున్నాను మీకు. కొంచెం లావుగా ఇలా చేసుకున్నాను, ఇంకోటి సన్నగా చేసుకున్నాను. ఇది థ్రెడ్ అనేది కొంచెం రౌండ్స్ ఎక్కువ చుట్టుకుంటే లావు వస్తుంది, తక్కువ చుట్టుకుంటే పలచగా వస్తుంది. ఇక నేను క్లాత్ మీద అంటించి చూపిస్తున్నాను, మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి. ఇక్కడ కొంచెం గ్లూ పెట్టేసుకొని ఒక మిర్రర్ పెట్టేసి ఇందులో మనము ఈ విధంగా ఫ్రేమ్ని తయారు చేసుకున్న ఫ్రేమ్ని పెట్టేసుకోవాలి. స్టోన్ లేస్ కానీ లేదంటే బాల్ చైన్ కానీ మనకు కావాల్సిన కలర్స్లో మనము దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఐడియా అనేది వస్తుంది ఎలాగైనా చూస్తూ ఉంటే. చూడండి ఎంత సింపుల్గా మనము ఫ్రేమ్స్ అనేవి తయారు చేసేసుకున్నాము. ఐ హోప్ మీకు ఇది యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. ఇక్కడ నేను బాల్ చైన్ అంటుంది కదా గోల్డ్ కలర్ది, అది చుట్టేస్తున్నాను. జస్ట్ చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా కోసం. ఇది మనకి డిజైనర్ బ్లౌజ్ లాగా తయారు చేసుకోవచ్చండి. చాలా తక్కువ ప్రైస్లోనే మనము తయారు చేసుకోవచ్చు. మనకి నెక్ డిజైన్ అనేది టైలర్ దగ్గర వేపించేసుకొని మనం ఇంట్లోనే నీట్గా ఇలా స్టిచ్ అన్నీ అంటించేసుకొని తర్వాత డ్రై అయిపోయిన తర్వాత చిన్నగా కుట్టు వేసుకోవాలి. అంటే ఊడిపోకోకుండా వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.